నమస్తే, టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇది తప్పదు, ఇది మీరు ఎదురు చూసింది. ఇప్పుడు ఫైనల్గా మీరు అనుకున్నట్లు పనులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మూవ్ ఫార్వర్డ్ అవుతున్నాయి అనేదే మన ఈరోజు వీడియో అనమాట. సో ఇది జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ టారట్ రీడింగ్. ఇది సమయంతో సమయం లేని వీడియో అనమాట. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన మెసేజెస్ని గైడెన్స్ని తీసుకొని వస్తుంది అని అర్థం అనమాట. సో ఫస్ట్ మనం గైడెన్స్ చూద్దాం, తర్వాత టారో చూద్దాం. సో వై థింగ్స్ ఆర్ ఫైనలీ అబౌట్ టు మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫైనల్గా పనులు చకచకా ముందరికి వెళ్ళడానికి కారణం ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టాండ్ స్టిల్ మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్, నెక్స్ట్ కార్డ్ వచ్చి న్యూ బిగినింగ్స్, బ్యూటిఫుల్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి హీలింగ్ కయోస్ ఉంది. నాకు దీంతో పాటు ఇక్కడ ఈ కార్డ్ కూడా తీసుకోవాలని ఉంది, అబండెన్స్. ఎందుకో మై హార్ట్ వాజ్ సేయింగ్ తీసుకో, ఈ కార్డ్ తీసుకో అని. సో ఇక్కడ న్యూ బిగినింగ్స్ కింద అబండెన్స్ వచ్చింది. ఇప్పుడు పనులు చకచక ముందరికి సాగడానికి కానీ మీరు ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు అవ్వడానికి కానీ ఫైనల్గా ఆ శుభముహూర్తం ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మీరు ఏదైతే ఇంతకుముందు మార్పు కోసం ఎదురు చూసారో ఎక్కడిదక్కడ అట్లనే నిలిచిపోయినట్లు అయిపోయింది, నిలకడగా ఉండిపోతుంది. ఏదనుకున్నా కానీ ఎందుకో ముందరికి మనం వెళ్ళలేకపోతున్నాము. ఇది ఈరోజు కంప్లీట్ చేయాలనుకుంటున్నాము, కానీ ఏదో ఒక అడ్డో లేకపోతే మనకే ఓపిక లేనట్లనో ఇంట్రెస్ట్ రాకనో దాన్ని చేయట్లేదు, దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వెళ్తున్నాము. ఇప్పుడేమవుతుంది అంటే మనము ఒక ఒత్తిడికి లోనై ఉంటామన్నమాట. ఆ ఒత్తిడి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కలిగించింది అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి మనమే కలిగించుకున్నది కూడా అవ్వచ్చు అనమాట. ఎందుకు అంటే మన పైన మనకు అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు, లేకపోతే మనం అనుకునింది జరగనప్పుడు ఎక్కడో మనల్ని ఇట్లా ఏదో శక్తి వెనక్కి లాగినట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ఫీలింగ్ ఈ మధ్యకాలంలో మీకు ఎక్కువ అయిపోయింది ఉంటుందన్నమాట. ఏంటి నేను అన్నీ కరెక్ట్గా చేసుకోవడానికే నేను ప్రయత్నిస్తున్నాను కదా, ఓపిక్గా నేను అన్నిటినీ కన్సిడర్ చేస్తున్నాను, కానీ కూడా ఎందుకు నాకు అసలు పనులు జరగట్లేదు, ఏదో నన్ను కంట్రోల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, ఎమోషనల్గా నేను ఇంత బ్యాలెన్స్డ్గా లేను, ఎందుకు నాకు ఇంత మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. సో మీరు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే ఇక్కడ ఒక్కటే కారణం. ఇక్కడ హీలింగ్ కయోస్ అన్నారు కదా, ఈ కయోస్ ఎందుకు ఏర్పడింది? ఈ కయోస్ అంటే ఏంటి అంటే తెలియని ఆ ఫ్రిక్షన్. లేదు, కొన్నిటికి కారణాలు ఉండొచ్చు, కొన్నిటికి కారణాలు పోయి ఉండొచ్చు. కారణాలు ఎందుకు లేవు అంటే లేవంతే, దానికి మళ్ళీ రీజన్ కూడా పెద్దదేమి ఉండదు. సో ఒక్కొక్కసారి మనకి బాధ కలుగుతూ ఉంటుంది, ఎందుకు బాధపడుతున్నావు అంటే రీజన్ ఉండదు. ఎందుకో లో ఎనర్జీస్లోకి వచ్చేస్తాము, ఒకలాంటి హ్యూమిలేషన్, ఒకలాంటి డిప్రెసివ్ ఫేజెస్లో ఉంటామన్నమాట. మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఇలా ఒక్కొక్కసారి మనం ఆ నీరసంగా ఏం బాధ కారణం ఏంటో తెలియకుండా ఎందుకు బాధపడుతూ ఉంటామో తెలుసా. ఇప్పుడు మన సోల్ ట్రైబ్ కానీ సోల్ ఫ్యామిలీ కానీ ఇట్లా మాదిర ఆ సోల్ ఫ్యామిలీలో కానీ సోల్ ట్రైబ్లో కానీ ఎవరన్నా ఒకరు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ బాధ ఎంత విపరీతంగా ఉంది అంటే అది వర్ణనాతీతం. సో అలా అంత బ్యాడ్గా అఫెక్ట్ అయిన ఆ సోల్, మనమంతా ఒకటే సోల్ ఫ్యామిలీకి ఒకటే సోల్ ట్రైబ్కి చెందిన వాళ్ళం కాబట్టి వాళ్ళ పెయిన్ అంత వర్ణనాతీతంగా ఉంది. సో అదేంటంటే ఆ సోల్ ఫ్యామిలీలో ఆ సోల్ ట్రైబ్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా దాన్ని అనుభవిస్తారు, అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో కారణం లేకుండా ఒక్కొక్కసారి బాధపడుతున్నామంటే ఇది కారణం అవ్వచ్చు. అప్పుడు మనము ఇలా చేతులు మనసు దగ్గర పెట్టుకొని లైక్ నా సోల్ ట్రైబ్లో నా సోల్ ఫ్యామిలీలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి నేను చాలా ప్రేమను పంపిస్తున్నాను, మీరు తొందరగా మీరు హీల్ అయ్యి మనం ఇలాంటి ఫీలింగ్ నుంచి బయటపడాలి. సో ఐఎమ్ సెండింగ్ యూ లాడ్ ఆఫ్ హీలింగ్ ఎనర్జీస్ అని మనం అలా అనుకొని 3 సార్లు ముక్కుతో ఊపిరి పీల్చుకొని నోట్తో శ్వాసను వదిలేస్తే, అంటే డీప్ ఇన్హలేషన్ డీప్ ఎక్సలేషన్. సో అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ టఫ్ ఫీలింగ్ నుంచి మనం బయటపడగలుగుతాం. సో ఇక్కడ ఆ మాదిర ఏదైతే ఒత్తిడికి లోనైనారో ఆ ఒత్తిడి నుంచి ఇప్పుడు మీరు బయటపడగలుగుతున్నారు.
ఎప్పుడైతే మీరు ఆ ఒత్తిడి నుంచి బయటపడుతున్నారో అక్కడి నుంచి మనకి ఏంటంటే ఆ ఫ్రెష్ న్యూ బిగినింగ్స్. మీరు 1 లేదు టైంలో 11 సో ఇలాంటివి మీరు ఎక్కువ చూస్తూ వచ్చింటారనమాట. లైక్ అంటే ఎక్కడికి చూసినా కానీ ఇదేంటిది టైం ఇప్పుడు 1:11 అయింది, లేకపోతే 11:11 అయింది. ఎక్కడైనా కార్ నెంబర్ ప్లేట్ వెనకాల కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక ఫోన్ నెంబర్లో కావచ్చు, మీకు ఈ నెంబర్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటే ఇక్కడ మీ ఆలోచనల పైన మీరు ఒకసారి దృష్టి కేంద్రీకరించండి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉంది. సో మనం అడుగులు ముందరికి వేస్తున్నాము, ఇక్కడ ముందరికి పడాల్సిందే. కానీ మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మనము ఇక్కడ ముందరికి ప్రయాణించాల్సిన టైం వచ్చి కూడా మన ఆలోచనలు ఇంకా ఎక్కడో ఉంటే ఇది మిస్ మ్యాచ్ కదా. సో మన ఆలోచనల్ని కూడా మనం ఏదైతే ముందరికి వెళ్ళడానికి మన మనసు కోరుకుంటూ లేదు, మనకి ఇప్పుడు సిచ్యువేషన్స్ అంతా అలా తయారవుతున్నాయో మన ఆలోచనలు కూడా దానికి అనుకూలంగానే ఉండాలి. ఒకదాంతో ఒకటి ఎప్పుడైతే ఏకీభవించి వెళ్తుందో అప్పుడే ఏంటంటే మనకి ఆ న్యూ బిగినింగ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట, ఆ ఫ్రెష్ స్టార్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ 111 లేదు 1111 ఏంజిల్ నెంబర్స్ చూస్తే 11 టైమ్స్ ఓంని చాంట్ చేయాలన్నమాట. 11 టైమ్స్ ఓంని చాంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ ఫ్రెష్ బిగినింగ్స్కి మనకు కావాల్సిన ఎనర్జీస్ని మనం గ్యాదర్ చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఒకవేళ మేము ఓం చాంట్ చేయమండి, ఓం చాంట్ చేయడం మాకంత ఇష్టం లేదు అనుకుంటే మీరు అఫర్మేషన్స్ కూడా చెప్పుకోవచ్చు, పాజిటివ్ అఫర్మేషన్స్. ఐఎమ్ ద యూనివర్స్ ఈజ్ మీ, అహం బ్రహ్మాస్మి. సో ఇలా మాత్రం మనం అఫర్మేషన్స్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనం చేసిన దానివల్ల ఏమవుతుంది అంటే మన ఎనర్జీని మనం రీగ్యాదర్ చేసుకోగలుగుతున్నాము, మన మైండ్ని మనం కామ్ చేసుకోగలుగుతున్నాము, మన స్పిరిచువల్ రెలీమ్, ఇప్పుడు నేను చెప్పా కదా మన సోల్ ఫ్యామిలీ, మన సోల్ ట్రైబ్తో మనం మంచిగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాము. అండ్ మన హై ఎమోషన్స్ కావచ్చు, కన్ఫ్యూజన్స్ నుంచి మనల్ని బయటపడేస్తుంది. మనం పాజిటివ్గా థింక్ చేయగలుగుతాము అండ్ మనం కంప్లీట్గా సరెండర్ అవ్వగలుగుతాము టు ది డివైన్ ఫోర్సెస్. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సో వై థింగ్స్ ఆర్ ఫైనలీ అబౌట్ టు మూవ్, ఎందుకు ఆ కదలిక ఎందుకు వచ్చింది, ఇప్పుడు చలనం ఎందుకు వచ్చింది, ఇప్పుడు మీరు ఏదైతే ఎదురు చూసారో ఇన్ని రోజులు అది ఇప్పుడు జరగడం ఎందుకు మొదలవుతుంది అంటే ఇందుకే మొదలవుతుంది. అండ్ ఇది మొదలవ్వడంతో లైఫ్లోకి అబండెన్స్ వస్తుంది. సో అబండెన్స్ మనకి అంటే సుసంపన్నమైన స్థితిలోకి మనం వెళ్ళడము. లైక్ ఇక్కడ ఎట్లయితే పూలు పచ్చగా అంతా చూపిస్తున్నారో అట్లా లైఫ్లో మంచి గ్రోత్, ఎదుగుదల అనేది మనం చూడగలుగుతాం అన్నమాట, ప్రాస్పెరిటీ. సో అవన్నీ మనం పొందుతున్నాం అన్నమాట. ఫైనల్గా మనకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం. సో టారో ఏం చెప్పాలనుకుంటుంది చూస్తున్న వ్యూవర్స్ కోసం. సో చూస్తున్న వ్యూవర్స్కి టారో ద్వారా వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో మనం ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఫైనల్గా వచ్చిన కార్డ్ వచ్చి మనకి 4 ఆఫ్ పెంటికల్స్ అనమాట. సో ఇక్కడ టారో మనకి ఏం చెప్తోంది అంటే 2 పేజెస్ వచ్చినాయి. నేను మీకు నెంబర్ చెప్పా కదా 1111 అని చెప్పి. సో ఇక్కడ చూడండి, పేజ్ అంటే కార్డ్ నెంబర్ 11, ఇక్కడ మళ్ళీ 11 రిపీట్ అవుతుంది. ఇంతకుముందు మనం ఏదైతే అనుకున్నామో అవి కార్డ్స్ కూడా చూపిస్తున్నాయి అంటే ఇక్కడ ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అనేది ఉంది. సో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా ర్యాపిడ్గా మేనిఫెస్ట్ అవ్వడానికి ఇప్పుడు సరైన సమయం వచ్చింది. సో ఇప్పుడు మీరు ఆ హై వైబ్రేషన్ని క్రియేట్ చేసుకోవాలి. లో వైబ్రేషన్స్లో ఉన్నామనుకోండి, లో ఎనర్జీస్లో ఉన్నామనుకోండి, ఇది పని చేయదు. మనం హై వైబ్రేషన్స్లోకి రావాలి. మన వైబ్రేషన్స్ని మనం ఎట్లా పెంచుకోగలుగుతాము? ఓం చాంటింగ్ని మనం పెట్టుకొని మెడిటేషన్ చేయడం కానీ, లేదు నేను ఇంతకు ముందు చెప్పాను కదా మనకి ఒక అఫర్మేషన్ దట్ ఐ యామ్ ద యూనివర్స్ ఈజ్ మీ. ఈ అఫర్మేషన్ పొద్దున్న నిద్ర లేవగానే చెప్పుకోవడం, రాత్రి పడుకునే ముందర చెప్పుకోవడం అంటే మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ట్యూన్ చేస్తున్నాం అనమాట. దట్ ఐఎమ్ ఇన్ సింక్ విత్ యూ, నేను యూనివర్స్తో ఒకటిగా పనిచేస్తున్నాను, యూనివర్స్
నా కోసం నేను అనుకున్న దానిపైన పనిచేస్తుంది అనేది మనకు గట్టిగా ఆ విశ్వాసం మనకు కలగాలి. అండ్ మనం పూర్తిగా సరెండర్ అవ్వాలి. మనకి ఏ నిమిషానికి ఏదైతే కరెక్టో అది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో యూనివర్స్ నేను ఏదైతే కోరుకుంటున్నానో దాన్ని నాకు ఇస్తుంది అనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలన్నమాట. సో ఇక్కడ మన కార్డ్స్ కూడా అదే చెప్తున్నారు. మనం ఏదన్నా గట్టిగా పెట్టుకున్నంత వరకు అది మనకి కష్టం కలిగిస్తుంది అనమాట. ఎందుకంటే పిడికిలు ఇట్లనే ముడుచుకొని ఎంతసేపు ఉండగలుగుతాం? కొంతసేపు తర్వాత మనకి వేళ్ళు నొప్పులు అవుతాయి. ఈ వేళ్ళకి గోర్లు లోపల గుచ్చుకుంటూ అరచేతుల్లో కూడా ఇక్కడ కూడా నొప్పి అనిపిస్తుంది. మనం ఓపెన్ చేసేద్దాం అని ఉంటుంది కదా. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా ఏంటంటే అట్లా ఓపెన్ అప్ అవుతున్నాయి అనమాట. మనం ఇంకా గట్టిగా బలవంతంగా పెట్టుకోవాలని చూసినామంటే దానివల్ల మనం సఫకేట్ అవుతాం తప్పితే దానివల్ల ఏం లాభం లేదు. సో ఇప్పుడు మనం సిచ్యువేషన్స్కి అనుకూలంగా మనం కూడా ఏంటంటే కొన్నిటిని లెట్ గో చేసేయాలి, కొన్నిటిని రిలీజ్ చేయాలి, కొన్నిటిని మనం ఆ ఫ్రీడమ్ అనేది దానికి అవసరం, మనకి అవసరం. సో దేన్ని మీరు అట్లా గట్టిగా పెట్టుకుంటున్నారు? దేన్ని అట్లా గట్టిగా పెట్టుకునే దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు, ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. సో అట్లాంటి డిస్టర్బింగ్ ఎనర్జీస్ని మీరు లెట్ గో చేసేసేయాలి. చేసేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు ఒక వారియర్, మీలో ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది. మీరు దేన్నైనా కానీ నేను చేసుకోగలుగుతాను అన్న సంకల్పం మీకు ఎక్కువ ఉంది. సో ఈ సంకల్పం ఉంది కాబట్టి ఏది మీకు అడ్డుగా వచ్చినా కానీ దాన్ని అన్నిటినీ తొలగించుకుంటూ మీరు మీకు ఏదైతే కావాలో దాని వైపు వేగంగా వెళ్తున్నారు. సో ఈ ఎనర్జీ అందులో పేజెస్ వచ్చి మనకి యూత్ఫుల్ ఎనర్జీస్ గురించి చెప్తాయి అనమాట. మన ఏజ్ ఎంతైనా కానీ మన మనసుకు ఒక వయసు ఉంటుంది కదా, దట్ మనం చాలా స్ట్రాంగ్గా మనం అనుకునింది ఒక 20 ఏళ్ల కుర్రోడు చేయలేనిది కూడా ఒక 40 ఏళ్ల వ్యక్తి చేసి చూపించగలుగుతారు. అంటే వయసుతో సంబంధం లేదు ఇక్కడ, అంత పొటెన్షియల్ ఉందన్నమాట మీలో. సో దాన్ని మొత్తం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకు? మన టైంని మనం మార్చుకోవడానికి, మనం బెటర్గా ఎవాల్వ్ అవ్వడానికి. దాంతో ఏమొస్తుంది? స్టెబిలిటీ వస్తుంది. దాంతో మనం మంచి కెరియర్ని, మంచి హెల్త్ని, వెల్త్ని, వీటినన్నిటిని మనం అట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మీ టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి, మీ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి, మీరు అనుకున్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తిని కావచ్చు మీరు ఎంచుకోవడానికి, చదువుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా మంచి యూనివర్సిటీస్లో మీరు చదువుకోవడానికి ఏ విధంగా చూసినా కానీ ఇక్కడ మీకు పురోగతి ఉంది. సో ఇక్కడ ఒకటే చెప్తున్నాను, కొన్ని రిలేషన్షిప్స్ చాలా ఫ్రెజైల్గా ఉన్నాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎంత బలవంతంగా అతికించుకున్నా కానీ అది మళ్ళీ గట్టిగా తుమ్మితే ఊడిపోతుంది. సో అలా ఫ్రెజైల్ రిలేషన్షిప్స్ ఏమన్నా ఉంటే వాటిని లెట్ గో చేసేసేయండి. ఎప్పుడైతే మీరు అది లెట్ గో చేయగలుగుతారో అప్పుడు ఈ కయాస్ ఏదైతే ఉందో, ఇలాంటి రిలేషన్షిప్స్ వల్ల మనకి ఏదైతే ఫ్రిక్షన్ ఏర్పడిందో ఆ ఫ్రిక్షన్లోంచి మనం బయటపడగలుగుతాం. ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్ నుంచి మనం బయటపడుతున్నామో మనం స్వేచ్ఛగా మనం జీవించగలుగుతాము. వాళ్ళ స్వేచ్ఛ కూడా వాళ్ళకి వచ్చేసింది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించగలుగుతారు. సో ఇక్కడ స్వేచ్ఛ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. కొంతమందికి లిటిల్గా రిలేషన్షిప్స్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది. చాలా బటర్ఫ్లైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ బటర్ఫ్లైస్ బయటకు వస్తున్నాయి ఈ సుడిగుండం నుంచి. సో ఆ సుడిగుండంలో ఉండడం అనేది నరకం. ఆ సుడిగుండంలోంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారు కొంతమంది, అది మీరు కూడా అవ్వండొచ్చు. సో ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ మనకి వస్తుందో అప్పుడు మనం ఏంటి, మనలో మన లోపం ఏంటి, లేదు మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. అప్పుడు ఆ స్టిల్నెస్ నుంచి, ఆ స్టాండ్ స్టిల్ పొజిషన్ నుంచి మనం బయటపడుతున్నాం. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, అబండెన్స్ ఉంది. సో ఇక్కడ నేను బాబా కార్డ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. 2 కార్డ్స్ తీసుకుందాం. బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. సో కంగ్రాచులేషన్స్, ఒక విధంగా మీరు ఇంతవరకు చేయాలి అనుకొని చేసుకోలేని దాంట్లో మీరు ఇప్పుడు ప్రోగ్రెస్ చూస్తున్నారు. దాంట్లో అబెండెన్స్ వస్తుంది, మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో మీరు పాజిటివ్ యాటిట్యూడ్ విల్ ఆల్వేస్ గివ్ పాజిటివ్ రిజల్ట్స్. బీ పాజిటివ్, గెట్ పాజిటివ్ అవుట్కమ్. అంతేగాని మనము ఇదేమవుతుంది అదేమవుతుంది అంటే ఇదేమవుతుంది అదేమవుతుంది అంతే. లేదు ఇది ఎలా అయినా అవుతుంది అనుకుంటే అది ఎలా అయినా అవుతుంది. దానికోసం మనం ఏం చేయాలో దాన్ని అంతా చేస్తూ పోతూ ఉన్నామంటే ఖచ్చితంగా ఒకరోజు మనకు దక్కాల్సింది మనకు దక్కుతుంది.
డూ నాట్ జడ్జ్, ఫ్రీ యువర్ మైండ్ ఆఫ్ పర్సెప్షన్ అండ్ జడ్జ్మెంట్స్. సో మనకి ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్కి ఇక్కడ బాబా కార్డ్ ఈ విధంగా చెప్తున్నారనమాట. దేనికి కూడా మనకి ఆ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ వద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జడ్జ్ చేస్తూ పోతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి దానికి అంతం అనేది ఉండదన్నమాట. సో మనకు తెలీదు ఏది ఎప్పుడు ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పి. చిన్నదాన్ని పెద్దది చేసుకొని మనసుకి గట్టిగా తీసుకోకండి. ఏది ఎప్పుడు ఎట్లా బయటపడాలో అది అప్పుడు అట్లా బయటపడుతుంది. సో మీ మైండ్ని ఫ్రెష్గా పెట్టుకోండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సోల్ గ్రూప్ అని చెప్పారు. మనం సోల్ ఫ్యామిలీ, సోల్ ట్రైబ్ గురించి చెప్పాం కదా. బాబా ఇప్పుడు సోల్ గ్రూప్ గురించి చెప్తున్నారు. ఇఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ యువర్ సోల్ గ్రూప్ ఈస్ ట్రైయింగ్ టు హెల్ప్ యూ, టేక్ ఇట్. మీ సోల్ గ్రూప్ నుంచి మీకు ఎవరైనా హెల్ప్ చేయడానికి చూస్తుంటే మీరు ఆ సహాయాన్ని పొందండి. ఎప్పుడైతే మీరు ఆ సహాయాన్ని తీసుకుంటారో మీకు కూడా పనులు చకచక ఈజీగా అయిపోతాయి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ బాబా మనకి ఏవైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ తీసుకొని మనకి ఏదైతే ఇప్పుడు వచ్చిందో దాని నుంచి మనం పాజిటివ్ అవుట్కమ్ని మనం తీసుకొని మనం ఏం చేయాలో దాన్ని చేసుకుంటూ మనం ముందరికి వెళ్ళిపోయినామంటే మనకు ఖచ్చితంగా మనం అనుకున్న దాంట్లో మనం ప్రోగ్రెస్ చూడగలుగుతాము. అందుకనే ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే మన మైండ్ సెట్ మారుతుంది, మన వే ఆఫ్ థింకింగ్ మారుతుంది, మన పర్సెప్షన్ మారుతుంది. సో మనం దేన్ని ఎక్కువ లాగట్లేదు అనమాట. దారాన్ని కూడా ఎక్కువ లాగినాము అంటే అది తెగిపోతుంది. సో తెగేంత వరకు లాగద్దండి అని సామెత కూడా ఉంది కదా. సో తెగేంత వరకు లాగకుండా ఎక్కడ మనం ఎంత ఎనర్జీ పెట్టాలో అంత ఎనర్జీ పెట్టి ఎక్కడ మనం దేన్ని చేయాలో దాన్ని చేస్తూ వెళ్ళిపోయినాము అంటే మనం అనుకునింది, మనం చేయాలనుకునింది, మనం చూడాలనుకునింది మనం ఖచ్చితంగా చూస్తాము. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. అండ్ ఫర్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.